చిరంజీవులు గారు, డాక్టర్ చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి. నమస్కారం అండి చిరంజీవులు గారు. నమస్కారం. రైట్. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలా, రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ విధంగా చూడొచ్చు? ఇది రాజకీయ అంశంతో చూడాలా, లేకపోతే నిజంగా బీసీల మీద ప్రేమతోటే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు? ఇది గతంలో మనకు సామెత ఉంది, పాత సీసాలో కొత్త సారా. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. గతంలో మనకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం యాక్ట్ చేయాల్సింది పోయి, మళ్ళీ ఏదో మేము కొత్తగా తీసుకొచ్చేసిన ఆర్డినెన్స్, దీని ద్వారా ఏదో బీసీలకు మొత్తం లాభం చేకూరుతుంది అనేటువంటి దిశలో వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము దీని గురించి కొంత బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టము 2018లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము సెక్షన్ 9, 17 ఇంకా కొన్ని ఇతర 4 సెక్షన్స్లలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చింది 2018లో. అంతకుముందు బీసీలకు మనకు 1994 నుంచి 34% రిజర్వేషన్ అమలవుతుంది. 73, 74 రాజ్యాంగ సవరణ మనకు 93లో జరిగింది. మనకు 94లో ఎలక్షన్ జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం చేసుకున్నాం. అప్పుడు 34% రిజర్వేషన్ ఇచ్చినారు. అయితే మనకు రాజ్యాంగంలో ఈ 73, 74 సవరణ చేసినప్పుడు ఆర్టికల్ 243D అని 243T అని పెట్టినారు. 243D ఏమో పంచాయతీ చట్ట రాజుకు, అదేవిధంగా 243T ఏమో మున్సిపల్ సంస్థలకు వర్తిస్తుంది. ఇందులో D1లనేమో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమన్నాడు. D2లనేమో 1/3 ఉమెన్ కి ఇవ్వమన్నాడు. D6కు వచ్చేసే వరకే బీసీలకు రాష్ట్రాలు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ జనాభా దామాషా ప్రకారం అనే పదం వాడలేదు, ఎంత ఇవ్వాలనే పదం వాడలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి లొసుకును ఆధారం చేసుకొని తర్వాత ఏం జరిగిందని మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు 34% మనము 94 నుంచి అమలు చేస్తున్నాం. ఈ కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లో మీరు చేసినప్పుడు అందులో 34% పెడితే హైకోర్టుకు కొంతమంది వీళ్ళు కల్పిస్తూ జీవో 396 అని జీవో ఇచ్చారు. ఈ 396 జీవోను కొంతమంది హైకోర్టులో ఛాలెంజ్ చేసేస్తే హైకోర్టు, మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, అందులో ఏం చెప్పారు, ట్రిపుల్ టెస్ట్ పెట్టారు. ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఏమన్నారంటే బీసీలు రాజకీయంగా వెనుకబడ్డట్టు మీరు సాక్ష్యాధారాలు సేకరించాలి, అందుకు డెడికేటెడ్ కమిషన్ పెట్టండి. ఈ డెడికేటెడ్ కమిషన్ వాళ్ళు ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అందులో 50% దాటకూడదు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం చేయండి అని పెట్టినారు. సో ఇప్పుడు 2018లో వీళ్ళు 34% పెట్టే వరకే అదేమైంది, రిజర్వేషన్ బీసీలకు 34, ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, 62% అయింది. సో ఇమీడియట్ గా హైకోర్టు ఏమన్నది 50% దాటిందని కొట్టేసింది. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కొట్టేసినాక వీళ్ళు ఏం చేసినారు, ఆర్డినెన్స్ 2 అని ఇచ్చి December 2018లో 22% రిజర్వేషన్ తో అటు ఇటు కొంత వీళ్ళు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు అప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి దాన్ని రెగ్యులరైజ్ చేయాలి కాబట్టి 6 months లో చేయాలి కాబట్టి అప్పుడు అసెంబ్లీ సెషన్ లో లేదు. సో అసెంబ్లీ సెషన్ లో మళ్ళీ దీన్ని పాస్ చేసి యాక్ట్ నెంబర్ 4/2019 అని పెట్టి సెక్షన్ 285A పెట్టి 50% రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఉండాలని చెప్పి చట్టం చేశారు. సో అందులో బీసీలకు 22 కంటే ఎక్కువ రాదు. సో మళ్ళీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఎందుకు తెస్తుందంటే, మొదలు ఫస్ట్ ఆ సెక్షన్ 285A తీసేయాలి. సెక్షన్ 285A ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఒరిజినల్ యాక్ట్ లో లేదు. 2019లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, 2018లో ఇచ్చిన ఆర్డినెన్స్ ను రెగ్యులరైజ్ చేస్తూ యాక్ట్ పెట్టాల్సి వచ్చింది. సో యాక్ట్ 4/2019 285A కింద పెట్టిండు. ఇప్పుడు 285A తీసేసి మళ్ళా మేము జీవో ద్వారా 42% ఇస్తామంటాం. సో మనం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, అయ్యా బాబు, జీవోల ద్వారా ఇచ్చినవి అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏది ఇచ్చినా అవన్నీ కూడా హైకోర్టులు కొట్టేస్తున్నాయి. మనకున్నటువంటి శరణ్యము, రక్షణ కవచము, ఏకైక రక్షణ కవచం 9th షెడ్యూల్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే మార్చిలో ఈ 2 బిల్లులు పెట్టింది. విద్యా ఉద్యోగాలలో 42%, స్థానిక సంస్థల్లో 42% ఇక్కడ బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపింది. వీళ్ళు కేంద్రానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రాన్ని ఒప్పించి లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లులు పాస్ చేయించుకొని మనకు 9th షెడ్యూల్ పెట్టుకుంటే 100% రక్షణ ఉంటుంది. ఇలా భారతదేశంలో ఏకైక రాష్ట్రం తమిళనాడు 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం.
మన రాష్ట్రంలో కూడా జస్ట్ ఒకటే నిమిషం నేను చెప్పిన వదిలేస్తా. అవును. మన రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 86లో 44% రిజర్వేషన్ ఇచ్చిండు. రైట్. అప్పుడు ఏంటంటే ఆ మురళీధరన్ కమిషన్ రికమెండేషన్ అవును. హైకోర్టు ఎంత స్పీడ్ గా వీళ్ళు జీవో ఇచ్చిండ్రో అంత స్పీడ్ గా కొట్టేసిండ్రు. రైట్. మహారాష్ట్రలో బెంచ్లు మహారాష్ట్రలో కొట్టేసిండ్రు. మొన్న కులగణన తర్వాత కూడా బీహార్ గవర్నమెంట్ 65% రిజర్వేషన్ చేస్తే రైట్. పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసిన దాన్ని సమర్థించింది. రైట్. మరి ఇట్లాంటి సందర్భంగా మళ్ళా మనం జీవో ఇవ్వడం వల్ల కొత్తదనం ఏముంది? రైట్. మళ్ళీ మీరు పాతదాన్ని తీసుకొచ్చేసి బీసీలను మళ్ళీ మీరు మభ్య పెడుతున్నారు. Right. అయ్యా మీరు 9th షెడ్యూల్ లో పెట్టండి అని మేము చెప్తున్నాం. రైట్. సో వాళ్ళు వినకపోతే మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో ప్రజలే చూస్తారు. మేము చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. రైట్. చిరంజీవి గారు, మీరు కూడా బీసీల న్యాయపరమైనటువంటి హక్కుల కోసం పోరాడుతున్నారు. రైట్. ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూద్దాం. ఇక జస్టిస్ ఈశ్వరి గారు, మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు. ఈశ్వరి గారు నమస్కారం అండి. ఈశ్వరి గారు.